ఈ భూమండలము మన ధ్యానంలో రాకముందు దుఃఖాలయము అని అంటాం. దీన్ని దుఃఖాలయం కింద పోలుస్తారు. కానీ ధ్యానం చేసిన తర్వాత భూమండలం అంతా ఆనందాలయంలాగా మనకి తాండవిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మరి మనం ఆనందంగా ఇక్కడ జీవించాలి అంటే మనం ఈ రోజు నుంచి మనం అంతా కూడా అకంఠిత దీక్షతో మనం ఎంతో మన యొక్క టైంని కేటాయించుకుని సాధన చేయాలండి. సాధన చేస్తేనే కానీ మనం సాధించలేము, సిద్ధించుకోలేము. ఎన్నో జన్మలలో మనం చేసుకుని వచ్చాం కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడికి రాగలిగారు. మీకు లేకపోతే ఈ ధ్యానం ఏంటంటే నాకు అక్కర్లేదండి, ధ్యానం నాకు అంత బాగుంది అనుకుంటాం. ఇది ఏదో బాగాలేని వాళ్ళు ధ్యానం చేస్తారని అనుకోవద్దండి. అంటే నాకేం రోగం లేదు, నేను ఎందుకు ధ్యానం చేయాలని అనుకోకూడదు. అన్నిటికంటే పెద్ద రోగం మనకి ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడు మనసు ఆలోచనలో ఉండడం, ఒత్తిళ్ళు ఉండడం. భవరోగం అనేది పెద్ద రోగం. అది తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం కోసం ఇంకా ఆనందం, మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మానందాన్ని మనం తీసుకోవడానికి ధ్యానం చేయాలండి. నాకేమి జబ్బులు లేవు, నాకేం ప్రాబ్లమ్స్ లేవు, డబ్బు సమస్య లేదు, కానీ నేను ఎందుకు ధ్యానం వచ్చాను? నేను డాక్టర్ని. మా ఫాదర్ అడిగారు, సరే నీ ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగారు. నేను చెప్పాను అన్నమాట, నేను ధ్యానం చేసుకుంటానని చెప్పాను. మా ఫాదర్కి ధ్యానం నీకు తిండి పెడుతుందా అని అడిగారు. తిండి పెట్టకపోని ధ్యానం చేస్తే నేను ఆనందంగా ఉంటాను, నేను ధ్యానం అందరికీ చెప్తే నేను ఆనందపడిపోతుంటాను అని మా ఫాదర్కి చెప్పాను. మా ఫాదర్కి అప్పుడు ఆయన తెలియదు అనమాట ధ్యానం గురించి. కానీ ఆయన ఆ స్వేచ్ఛ మా అందరికీ ఇచ్చారు. ఆయన ఎప్పుడు మమ్మల్ని బలవంతంగా ఇది చేయకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. మా తండ్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ఏమాత్రం నిరాకరించకుండా, స్టాప్ చేయకుండా నేను ధ్యానమే చేస్తాను. డాక్టర్ లక్ష్మి గారికి చెప్పాను, మనది డాక్టర్స్గా కాదు, మనం అందరికీ ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానమే అందరికీ అనారోగ్యాన్ని నుంచి బయట పడవేస్తుంది అని చెప్పానమాట. ఆ మేడము వెంటనే మనకి ఏమీ కాదు, ఇదే ధ్యాన విద్యని అందరికీ నేర్పించాలి అని మేము ఎన్నో దేశాలు, ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగామన్నమాట. అన్ని దేశాల్లో ఈ ధ్యాన విద్య, శ్వాస విద్య, మనం ఎన్నో జన్మలుగా పుడుతున్నటువంటి ఈ జీవాత్మలు మనం ఈ భవరోగాన్ని నుంచి బయటపడాలి. ఈ యొక్క విద్యని అందరికీ అందించాలని మేము కంకణం కట్టుకున్నామన్నమాట. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి వికారాబాద్ డిస్ట్రిక్ట్లో నక్సన్పల్లి అనే ఒక గ్రామంలో, అక్కడ ఒక 150 ఎకరాల ప్రాంగణంలో ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ ఎలా మనం జీవించాలి, ఆత్మజ్ఞానంతో ఎలా అద్భుతంగా జీవించవచ్చు అనే ఒక క్వాంటమ్ యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని స్థాపించాము. అక్కడ అందరూ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు అతిపెద్ద పిరమిడ్ మనం కట్టబోతున్నాము. దాన్నే సహస్రార పిరమిడ్ అని అంటాం అనమాట. ఎవరైతే ఆ సహస్రార పిరమిడ్లో మెడిటేషన్ చేస్తారో బ్రహ్మజ్ఞానమే కలుగుతుంది. ఎందుకంటే అతి పెద్ద గొప్ప శక్తిమైనటువంటి ఒక 72,000 క్రిస్టల్స్ని అమర్చి దానిలో పెద్ద కన్స్ట్రక్షన్, 18 అంతస్తుల మేడలాగా ఉండే అంత ఎత్తులో ఉండేటువంటి గొప్ప కన్స్ట్రక్షన్ అది. ఈ 3 సంవత్సరాల్లో అది కంప్లీట్ కాబోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మన దేశం ధ్యానానికి, ఆధ్యాత్మికతకి, బ్రహ్మ విద్యకి, ఆత్మవిద్యకి పుట్టినిల్లు. ఇది పుట్టినిల్లు. పాశ్చాత్యులంతా నేర్చుకుంటున్నారు ఇప్పుడు. ఇక్కడ మనం ఉండి మనం నేర్చుకోకపోతే మనం వేస్ట్. మన భారతదేశంలో ఉన్నది అతి గొప్ప జ్ఞానం. మనం అంతా కూడా ఇప్పుడు అమెరికా, ఆ యూరోపు వాళ్ళ వెంట పడుతున్నాం. వాళ్ళు ఏదో ఫోన్ కనుక్కుంటే అది మనకు కావాలి. మన భారతదేశంలో ఋషులు ఏ ఫోన్లు ఉపయోగించుకోలేదు. వాళ్ళు టెలిపతి భాషలో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎన్నో దూరాల్లో కూడా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ భాష వేరేది. ఎంతో మౌనంతో అద్భుతంగా జీవించేవాళ్ళు. మన భారతదేశం యోగా, ధ్యానము, బ్రహ్మజ్ఞానము ఎంత ఉందండి. మనం ఇక్కడ పుట్టినందుకు మనం గర్వించాలండి.
భారతదేశంలో అయిన మనం అందరం కూడా మన భరతమాతకు ఒకసారి చప్పట్లు కొడదాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం అభ్యాసంలో పెట్టాలి, సాధన చేసుకోవాలి. సాధన చేస్తే అన్నీ సాధ్యమవుతాయి. మన ఋషులు యోగుల యొక్క కళ ఏంటంటే మన భారతదేశం మరొక్కసారి గోల్డెన్ కంట్రీగా, గోల్డెన్ దేశంగా, బంగారు దేశంగా వెలిగిపోవాలని. మన హిమాలయ యోగులు ఉన్నారు, వారంతా కూడా గుహల్లో ఉండి తపస్సు చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. గొప్ప మాస్టర్స్, మహావతార్ బాబాజీ అలాంటి గొప్ప గొప్ప చిరంజీవులుగా ఉన్నటువంటి మాస్టర్స్, వేల వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మాస్టర్స్, వారి యొక్క ఏకైక కళ ఈ భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాలకంతా కూడా దిశ నిర్దేశిస్తూ ఒక మార్గదర్శకం ఇవ్వాలని వారి యొక్క సంకల్పం, వారి యొక్క కోరిక. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన విప్లవము భారతదేశంలో స్టార్ట్ అయింది. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి భారతీయుడు ధ్యానంలోకి వచ్చేసేయాలి. ధ్యానం ఎందుకంటే ఇది మన బ్లడ్లోనే ఉంది, మన భారతదేశంలో మన రూట్స్ అవి. దాన్ని అభ్యసించినప్పుడు ప్రపంచం అంతా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది, అన్ని దేశాలు కూడా ప్రభావితం అవుతాయి. మన భారతదేశం యొక్క ఘనత మనకు తెలుసుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా ఈ శ్వాస విద్యని మీరు వదలకుండా ప్రతిరోజు 1 గంట అభ్యసిస్తారని మేమందరం కూడా మా యొక్క విన్నపం. మీరంతా ధ్యానం చేస్తే మేము చాలా ఆనందపడిపోతాం. మాకు అంతకంటే ఎక్కువ ఆనందం ఉండదు. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళు ఒక్క వ్యక్తి, ఒక కుటుంబంలో ధ్యానం చేస్తే ఆ కుటుంబం అంతా మారిపోతుంది. మీ గృహంలో వైబ్రేషన్స్ మారిపోతాయి. మామూలుగా అనుకుంటాం మా ఇంట్లో వాస్తు దోషం ఉందండి అందుకే డబ్బులు రావట్లేదు. ధ్యానం చేయండి, వాస్తు దోషం గీస్తూ అన్నీ వెళ్ళిపోతాయి. అక్కడ అన్ని సమృద్ధితనం వస్తుంది, ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చక్కగా ధ్యానం, మీతో స్టార్ట్ అయిన ధ్యానం మీ ఇంట్లో వాళ్ళందరికీ అందుతుంది. స్లోగా వాళ్ళే నేర్చుకుంటారు మీ నుంచి. నువ్వేం చేస్తున్నావు, ఎంత ఆనందంగా ఉంటున్నావు, నీ ముఖం వెలిగిపోతుందిరా. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. అందరూ అడుగుతుంటారు ఎందుకు నవ్వుతుంటారు, ఇలా నవ్వడం ఎలా వీలవుతుంది, ఎప్పుడు నవ్వడం. నేను ఒక్కటే చెప్తాను, ఎందుకంటే ధ్యాన సాధన చేస్తాను నేను, అందుకే నవ్వుతూ ఉంటాను. నాకు నవ్వు ఎప్పుడు పోదు, ఎప్పటికి వెళ్ళదు. ఎందుకంటే ఈ నవ్వు నా యొక్క ఆత్మ నుంచి వస్తున్న నవ్వు, నా లోపల నుంచి వచ్చిన నవ్వు. ఇది అందరికీ కలగాలని నేను డాక్టర్ లక్ష్మి గారు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.